దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 1 జనవరి 2025. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ ఆల్ a blessed and a happy new year. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యెషయా గ్రంథము 60వ అధ్యాయము 8వ వచనము. The book of prophet Isaiah chapter 60 and verse 8. మేఘము వలెను ఎగియుగు గువ్వల వలెను గూళ్లకు ఎగిసివచ్చు వీరెవరు? దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్లారా, మేఘము వలెను ఎగియు గువ్వల వలెను గూళ్లకు ఎగసి వచ్చువారు ఎవరు? ప్రియ దేవుని బిడ్లారా, one more translation it says, who are these that fly as cloud and as the doves to their windows? ప్రియ దేవుని బిడ్డలారా, మేఘము వలె ఎవరు మీరు ఎగురుతున్నారు? ఎవరు ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నారు? ఎవరు ఇంత హ్యాపీగా ఉన్నారు? ఎవరు ఇంత ఆనందంగా ఉన్నారు? ఎవరు చింత లేకుండా ఉన్నారు? ఎవరు వారి గమ్యాన్ని చేరుకుంటున్నారు? గువ్వ వలె గూటికి చేరుతున్నారు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దీని జవాబు మొదటి వచనంలో రాయబడింది. నీపై వెలుగు వచ్చున్నది, లెమ్ము తేజరును. లైట్, బికాస్ ఆఫ్ ద లైట్ ఆఫ్ గాడ్ యు ఫ్లై లైక్ ఏ క్లౌడ్. దేవుని యొక్క వెలుగును బట్టి నువ్వు మేఘము వలె ఎగరగలవు జీవితంలో. దేవుని యొక్క వెలుగును బట్టి నీవు నీ జీవితంలో నీ గమ్యమును చేరగలవు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇట్ ఈస్ ద లైట్ ఆఫ్ గాడ్ విచ్ విల్ మేక్ యూ ఫ్లై. యూ విల్ బి అన్రీచబుల్, అన్టచబుల్, अनस्टॉपेबल, इररेसिस्टिबल. हिंदी में पढ़ेंगे यशाया का पुस्तक, उसमें 60th चैप्टर और 8 वचन पढ़ रहे हैं. ये कौन है जो बादल की नाई और दबावों की ओर उड़ते हुए कबूतरों की नाई चलते आते हैं? प्रिय भाइयों बहनों, ये कौन है? लोग पूछेंगे, ये कौन है जो बादल के नाई कौन है जो दरबों के ओर उड़ते हुए, आकाश में उड़ते हुए, प्रिय भाइयों बहनों, कबूतरों की तरह अपना निवास में जाते हुए, ये कौन है लोग? ऐसे आप लोग के बारे में बोलने वाले हैं. लोग आप लोग के बारे में बोलने वाले हैं. एक कौन है लोग इतना अच्छा जिंदगी जी रहे हैं? एक कौन है लोग सबसे उत्तम चीज अनुभव कर रहे हैं? ये कौन है लोग? एक कौन है लोग अच्छा नौकरी कर रहे हैं? ఎవరు వీరు ఇంత మంచి ఉద్యోగాలు చేస్తున్నారు? ఎవరు వీరు ఇంత మంచి వ్యాపారం చేస్తున్నారు? ఎవరు వీరు? ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరిపై వెలుగు వచ్చినదో వారే వీరు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ వెలుగు ప్రకాశించాలంటే నువ్వు మేఘం వలె ఎగరాలి. నీ వెలుగు ప్రకాశించాలంటే నీవు నీ గూటికి చేరాలి. యూ హ్యావ్ టు గో టు యువర్ విండో ఫర్ యువర్ లైట్ టు షైన్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ 2025 సంవత్సరంలో ద లార్డ్ ఈస్ ప్రామిసింగ్ ఆల్ who are in this devotion, you will fly like a cloud, you will reach your window like a dove, you are unstoppable. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువారు ఆయన తన గమ్యాన్ని చేరాడు. యోసేపు ఆయన తన గమ్యాన్ని చేరాడు. దావీదు ఆయన తన గమ్యానికి చేరాడు. ఈరోజు నువ్వు కూడా గువ్వ వలె నీ గూటికి నువ్వు చేరుతున్నావు. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈ నూతన సంవత్సరమును బట్టి స్తోత్రములు నాయన. I pray for all those who are in this devotion, Lord. I pray, Lord, for your grace that they fly like a cloud. మేఘం వలె ఎగురుతున్నందుకు స్తోత్రం చేస్తున్నాను. వారి గమ్యము చేరినందుకు స్తోత్రం చేస్తున్నాను. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
ఆరోగ్య బలం కొరకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. సహాయం చేయండి. హాస్పిటల్స్లో ఉన్నవారు, ట్రీట్మెంట్స్ తీసుకుంటున్న వారు, ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నవారు, వారందరూ యేసు ప్రభు వారి నామంలో స్వస్థపరచబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జాబ్స్లో మీరుండి జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారికి మేఘము వలె జాబ్స్ విషయంలో ఎగిరినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఎస్ లార్డ్, your children who have this light are flying like a cloud because of your light, God. థ్యాంక్ యూ ఫాదర్. బిజినెస్లో ఉండి నడిపించండి అయ్యా. మీ సాయం చేసి బలపరిచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. చదువుకుంటున్న వారు, హాస్టల్స్లో ఉండి చదువుకున్న వారు, స్కూల్స్లో ఉండి దేవా విదేశం చదువుకున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. దేవా వారి మీద వెలుగు వచ్చింది నాయన. వారి చదువుల్లో దేవా మేఘము లాగే ఎగురుతున్నందుకు స్తోత్రం నాయన. వారి చదువుల విషయంలో నాయన వారి గమ్యము చేరుకున్నందుకు స్తోత్రాలు నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం. మీ దయా కిరీటంను ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధిలింపచేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. వారి పరిచయం అంతట్లో కూడా నాయన దేవా వారి గమ్యము చేరుటకు మేఘము వలె ఎగురుటకు కృప దయచేందుకు స్తోత్రం. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసిన దీవించడానికి స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడి మీ చిత్తము, మీ ప్రవచనాలు నెరవేర్చబడుతుండగా ఆ దేశం స్పందించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మాకు కావలసిన దిన ఆహారమును మాకు దయచేయము. బయట అపరాధము చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిన్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమె. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ న్యూ ఇయర్.